భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల ఎస్పీలు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఎస్పీ లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు బీచ్పల్లి సమీపంలో పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఏంటి సార్, మరో 4-5 రోజులు కూడా భారీగా వర్షాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? లోతట్టు ప్రాంతాలను ఎట్లా పర్యవేక్షిస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కలెక్టర్లకి, ఎస్పీలకి ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిలో భాగంగా గద్వాల జిల్లాలో కూడా అన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి బీచ్పల్లి జోరాల ప్రాజెక్ట్ నుంచి వాటర్ అనేది గేట్స్ ఓపెన్ చేయడం వల్ల బీచ్పల్లికి వరద వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా అధికారులందరికీ సెలవులను క్యాన్సిల్ చేయడం జరిగింది. అందరూ కూడా ఫీల్డ్లో ఉండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, అంటే గతంలో జూరాలకు సంబంధించి ఎగ్జాక్ట్ మనం ఉన్నటువంటి ఈ లొకేషన్లో చాలా చోట్ల ఈ సెల్ఫీలు తీసుకోవడం కానీ, ఇక్కడ ఈత కొట్టడానికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ దీని మీద అంచనా లేకపోవడం, అట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ వారికి సంబంధించి ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ మనకి జిల్లా యంత్రాంగానికి ఎక్కడెక్కడైతే మనకి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందో వాటి మీద క్లారిటీ ఉంది. సో అన్ని చోట్ల కూడా పోలీసులను పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా మొత్తం కూడా ఎక్కడైతే రోడ్స్ మీద కానీ, క్యాజ్వేస్ మీద కానీ ఓవర్ ఫ్లోటింగ్ ఉందో అక్కడ ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం జరుగుతుంది. ట్రాఫిక్ని డైవర్ట్ చేసి అక్కడ పోలీస్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇటిక్యాల ఎస్ఐ గారు, అదేవిధంగా ఇటిక్యాల పోలీస్ సిబ్బందిని పోస్ట్ చేయడం జరిగింది. ఏదైనా కార్యాలకి సంబంధించి వచ్చినటువంటి వాళ్ళను కూడా తగినంత జాగ్రత్తలు తీసుకొని అలౌ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. సార్, ఇక ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకి సంబంధించి గేట్స్ ఎక్కువగా ఓపెన్ ఉండడం వల్ల చూడడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారుతుంది. వాటి మీద ప్రత్యేకంగా ఏ విధంగా దృష్టి సారించబోతున్నారు? మరి ముఖ్యంగా గేట్ల అంచులకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ చాలా మంది పోలీసుల కళ్ళు కప్పి దగ్గరికి పోతున్నారు. వాటి మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది? ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ఎటువంటి సందర్భాల్లో కూడా వాటర్ లెవెల్స్ని తేలిగ్గా తీసుకొని లైఫ్ రిస్క్ చేయొద్దని, అదేవిధంగా అక్కడ దరూర్ పోలీసును కూడా, అదేవిధంగా వనపర్తి జిల్లా పోలీసుతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎవరు కూడా ప్రమాదకరంగా అక్కడ నీటి దగ్గరికి వెళ్లకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. సో చూస్తున్నాం, మొత్తంగా రాబోయే 4-5 రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా లోతట్టు ప్రాంతాలను అప్రమత్తపరుస్తూ ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరోవైపు జూరాల ప్రాజెక్టు దగ్గర కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది వరకు ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, బీచ్పల్లి నుండి. For more videos like this, subscribe Big TV channel.